Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 22 క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ఫంక్షన్ కాల్డ్ ప్రైమ్స్ దట్ ఈస్ గివెన్ ఎ నెంబర్ n and returns a list of first n primes. Let the default value of n be 100. సో మనం ప్రైమ్స్ అని ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి అండ్ ఆ ఫంక్షన్ లో మనం ఒక నెంబర్ ని పాస్ చేయాలి. సో ఇఫ్ దట్ నెంబర్ ఈస్ 10 ఫర్ సపోజ్ n ఈక్వల్ టు 10 అని పాస్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ని మనం జనరేట్ చేయాలి. ఒకవేళ n ఈక్వల్ టు 20 ఇస్తే ఫస్ట్ 20 ప్రైమ్ నెంబర్స్ ని మనం జనరేట్ చేయాలి. సో ఇలా మనం ఫంక్షన్ రాయాలి అండ్ లెట్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ n బి 100. డిఫాల్ట్ వాల్యూ 100 ఇవ్వాలి n కి. ఓకే, అండ్ మనం వచ్చిన ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ లో స్టోర్ చేసి ఆ లిస్ట్ ని మనం జనరేట్ చేయాలి అవుట్పుట్ గా. ఫైన్, క్లియర్ గా అర్థమైంది కదా. సో లెట్స్ ఇంప్లిమెంట్. ఫస్ట్ ప్రైమ్స్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. సో బేసిక్ గా మనం ఒక ప్రైమ్ నెంబర్ ఇచ్చి దాని ప్రైమా కాదా అని చెక్ చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ. బట్ ఇచ్చిన n వాల్యూ బట్టి ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ని మనం జనరేట్ చేయాలంటే కొంచెం ట్రికీగా అనిపిస్తుంది. బట్ నేను మీకు అర్థమయ్యేటట్టు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనం ప్రైమ్స్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. ఫంక్షన్ ని క్రియేట్ చేసామంటే ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా. లెట్స్ కాల్ దిస్ ఫంక్షన్. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ గా n వాల్యూ ఇచ్చేస్తున్నాను. మీరు కావాలంటే యూజర్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా ఇక్కడ నేను పాస్ చేసేస్తున్నాను. సో ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్ కూడా దీంట్లోనే రాసేస్తున్నాను. ఓకే, ఇక్కడ రిటర్న్ అయిన వాల్యూ సింపుల్ గా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఫైన్. సో ఇక్కడ n వాల్యూ తీసుకుందాం. n ఈక్వల్ టు బై డిఫాల్ట్ 100 ఇమ్మన్నారు కదా. సో 100 ఇచ్చాం. ఒకవేళ మనం ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వకపోతే సో ఫస్ట్ 100 ప్రైమ్ నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే ఫైన్. ఇప్పుడు లాజిక్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఒక లిస్ట్ ని క్రియేట్ చేయాలి. ఎందుకు, మనకి అవుట్పుట్ అనేది లిస్ట్ లో రావాలి కదా. సో లెట్స్ క్రియేట్ అన్ ఎంప్టీ లిస్ట్ టు స్టోర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ లిస్ట్. ఫైన్. సో బేసిక్ గా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అయితేనే ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇంక ఏ నెంబర్ తో డివిజన్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్? సో 0 అండ్ 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ నెగటివ్ నెంబర్స్ కూడా ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి ప్రైమ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ 2. 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఎందుకంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 and 2. And 3 is also prime number because it will be divisible by 1 and itself. Like, and 4 is not a prime number. ఎందుకంటే 4 అనేది 2 తో కూడా divisible అవుతుంది కదా. So 1, 2, 4. These are factors of 4 కాబట్టి so 4 is not a prime number. Okay. సో మనకి స్టార్టింగ్ వాల్యూ తెలుసు. స్టార్ట్ ఈక్వల్ టు 2 అని తీసుకుందాం. సో ఎందుకంటే ప్రైమ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు తెలుసు కాబట్టి. ఓకే, నౌ లెట్స్ యూజ్ అ ఫర్ లూప్. ఫర్ I in range of, సో మనకి స్టార్టింగ్ వాల్యూ 2 అని తెలుసు కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఏ వాల్యూ ఇవ్వాలి? ఫర్ సపోజ్ మనం ఒక లిస్ట్ తీసుకున్నాం కదా, ప్రైమ్ లిస్ట్ అని. ఇక్కడ చూడండి, n ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. అంటే ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అనేవి మనం ఈ లిస్ట్ లో పెట్టాలి. సో 10 నెంబర్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ లో ఎలా మనం చెక్ చేయాలి అంటే ఒక్కొక్క నెంబర్ ని మనం తీసుకొని వెళ్ళాలి, రైట్? ఫర్ సపోజ్ 2, 3 ఫ్రమ్ 2 నుంచి మనం ఇచ్చాం కాబట్టి 2 నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్స్ అనేవి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇంకా సో ఆన్. ఇలా ఒక్కొక్క నెంబర్ మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ 2 చెక్ చేస్తాం. ఎనీహౌ 2 స్టార్టింగ్ నెంబర్ ఇచ్చేసాం కాబట్టి ఆబ్వియస్లీ 2 అనేది ప్రైమ్ నెంబర్. దెన్ 3. సో 3కి ముందు ఏ నెంబర్స్ ఉన్నాయి? ఓన్లీ 2 కాబట్టి సో 3 అనేది 2తో డివిజిబుల్ చేసి మనం చూడాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ దట్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ 3 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. బట్ 3 ఏమో 2తో డివిజిబుల్ అవ్వదు కదా. సో 3 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4కి వెళ్తుంది. సో ఇక్కడ మనం లిస్ట్లో 2ని యాడ్ చేయాలి, 3ని యాడ్ చేయాలి, నెక్స్ట్ 4 చెక్ చేస్తుంది. సో 4 ఈజ్ డివిజిబుల్ విత్ 2 ఎందుకంటే 2 2 is 4 కదా. సో ఎనీహౌ 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ లిస్ట్లోకి 4 అనేది యాడ్ అవ్వదు. నెక్స్ట్ 5 చెక్ చేస్తుంది. సో 5కి ముందు ఏ నెంబర్స్ ఉన్నాయి? 2, 3, 4. సో ఈ 5 అనేది 2, 3, 4 మూడితో డివిజిబుల్ అయి చెక్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్, ఆ రిమైండర్ అనేది ఈక్వల్ టు 0 అవునా కాదా మనం చెక్ చేస్తాం. సో 2, 3, 4 ఏది కూడా 5తో డివిజిబుల్ అవ్వదు కదా. సో 5 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఈ 5ని మనం లిస్ట్లోకి యాడ్ చేస్తాం. సో ఇలా మనం లిస్ట్ ఎంతవరకు యాడ్ చేయాలి? ఈ లిస్ట్ అనేది 10 ప్రైమ్ నెంబర్స్ ఫిల్ అయినంత వరకు. ఎందుకంటే మనం ఇక్కడ 10 ఇచ్చాం కదా నెంబర్. సో మనకి లిస్ట్లో 10 ప్రైమ్ నెంబర్స్ రావాలి. లైక్ 13, ఇంకా 17 అండ్ 19, ఐ థింక్ 23. 10 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయా? అండ్ 29. సో ఇవి 10 ప్రైమ్ నెంబర్స్. సో అంతవరకు మనం ఇక్కడ చెక్ చేస్తూ ఉండాలి. లైక్ 13, 14, 15, 16, 17, 18 ఇంకా అప్ టు సో ఆన్
29 వరకు మనం నంబర్స్ చెక్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? సో, ఇదే మనం ఇక్కడ ఫర్ లూప్‌లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే. సో, ఇక్కడ మనం స్టార్ట్ ఇచ్చేద్దాం. అండ్ ఈ స్టార్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ మనం కిందనిద్దాం. స్టార్ట్‌ని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి కదా! సో, స్టార్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ మనం కిందనిద్దాం. సో, ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏమని చెప్పాను? ఆ పర్టిక్యులర్ నంబర్ ఇవి స్టార్ట్ నంబర్స్ అనుకోండి. ఇవి స్టార్ట్ నంబర్స్. ఓకే. సో, ఈ స్టార్ట్ నంబర్ ఒక్కొక్క నంబర్‌తోని మనం డివిజిబుల్ చేయాలి. ఒకవేళ 29 అనుకోండి. 29 షుడ్ చెక్ విత్ 2-28 నంబర్స్. ఇవన్నీ నంబర్స్‌తో కూడా మనం చెక్ చేయాలి. రైట్? సో, ఇఫ్ దట్ స్టార్ట్ మోడ్యులస్ ఐ ఎక్కడ తీసుకోవాలి? ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం కాల్డ్ ప్రైమ్. బై డిఫాల్ట్‌గా దీన్ని మనం ట్రూ అని తీసుకుందాం. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ఈస్ ప్రైమ్ ఈక్వల్ టు మనం ఫాల్స్ చేస్తాం. అండ్ ఒక్కసారి నంబర్ ఫర్ సపోజ్ ఇక్కడ 4 ఉందనుకోండి. 2ని చెక్ చేస్తది ఫస్ట్. సో, 2 డివిజిబుల్ అయ్యి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈస్ ప్రైమ్ ఫాల్స్ అవుతది. సో, వెంటనే మనం బ్రేక్ చేసేయవచ్చు. వి కెన్ కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్. రైట్? ఎందుకంటే ఇక్కడ రిమైనింగ్ చెక్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఒక్క నంబర్ డివిజిబుల్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నంబర్. సో, మనం ఇక్కడ బ్రేక్ అని ఇచ్చేసాం. ఫైన్. ఇప్పుడు ఇంకొక ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఈస్ ప్రైమ్. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఉంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ నంబర్ అనేది ప్రైమ్ నంబర్ కదా! సో, ఇఫ్ ఈస్ ప్రైమ్ అంటే ఇఫ్ ట్రూ అయితే అప్పుడు ఈ లిస్ట్‌లోకి ఈ ప్రైమ్ లిస్ట్‌లోకి మనం అపెండ్ చేసేస్తున్నాం. ఆ పర్టిక్యులర్ స్టార్ట్ నంబర్‌ని. ఓకే. సో, ఇప్పుడు మనం స్టార్ట్‌ని ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఈ మొత్తం అనేది ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి? 10 ఇస్తే 10 టైమ్స్ రన్ అవ్వాలి. 20 ఇస్తే 20 టైమ్స్ ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. సో, దీనికోసం మనం వైల్ కండిషన్ యూజ్ చేస్తాం. ఎందుకు ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేయట్లేదంటే మనకి ఎండింగ్ నంబర్ అనేది తెలీదు. రైట్? సో, వైల్ ఇఫ్ దిస్ ప్రైమ్ లిస్ట్ అంటే ఇచ్చిన లిస్ట్ యొక్క లెంత్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ గివెన్ నంబర్. మనం 10 ఇచ్చామనుకోండి 10. ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్‌గా మనం ఈ లిస్ట్ యొక్క లెంత్‌ని ఫైండ్ చేసామనుకోండి సరిపోతది కదా! సో, ఇఫ్ ఇట్ ఈస్ అబోవ్ గివెన్ నంబర్ దెన్ ఇట్ షుడ్ కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ సింపుల్‌గా మనం స్టార్ట్ నంబర్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనం ఇంటెండేషన్ కరెక్ట్‌గా ఇవ్వలేదు ప్రాపర్‌గా. సో, లెట్స్ గివ్ ప్రాపర్ ఇంటెండేషన్. ఓకే. ఫైన్. అండ్ ఫైనల్‌గా మనం ఈ లిస్ట్‌ని రిటర్న్ చేయాలి. ప్రైమ్ లిస్ట్. పర్ఫెక్ట్. ఇక్కడితోని మనం ప్రోగ్రామ్ రాసేసాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి 10 ప్రైమ్ నంబర్స్ వచ్చిందా లేదా అని. ఓకేనా? లెట్స్ రన్ దిస్ కోడ్. ఓకే. ఇక్కడ ఎంప్టీ లిస్ట్ వచ్చింది. ఎందుకు? ఈ ఇఫ్ కండిషన్ ఆఫ్టర్ ఫర్ లూప్ తర్వాత రాయాలి. మనం ముందు రాసేసాం. సో, ఇంటెండేషన్ ప్రాబ్లమ్. నో ఇష్యూస్. లెట్స్ రన్ అగైన్. చూసారా? ఫస్ట్ 10 ప్రైమ్ నంబర్స్ అనేవి ప్రింట్ అయిపోయింది. ఒకవేళ 20 ఇస్తే 20 వస్తదో లేదో చూద్దాం. 20 సో 20 ప్రైమ్ నంబర్స్ అనేవి జనరేట్ అయిపోయింది. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే మనకి ఏం రావాలి? బై డిఫాల్ట్ 100 ప్రైమ్ నంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో, లెట్స్ చెక్. యెస్. 100 ప్రైమ్ నంబర్స్ అనేవి ప్రింట్ అయింది. ఫైన్. బట్ మనం రాసిన కోడ్ అనేది ఆప్టిమైజేషన్ కోడ్ కాదు. రైట్? సో, దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇదే సేమ్ కోడ్‌ని మీరు ఏదైనా కోడింగ్ ఛాలెంజెస్‌లో కానీ ఆర్ ఇంటర్వ్యూలో కానీ పెర్ఫార్మ్ చేస్తే మీ కోడ్ అనేది సెలెక్ట్ అవ్వదు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎన్ ఆప్టిమైజ్డ్ కోడ్. సో, ఎప్పుడైనా కోడ్ మనం ఆప్టిమైజ్‌గా రాస్తేనే మన కోడ్ అనేది సెలెక్ట్ అవుతది. మన కోడ్ అనేది బాగా పెర్ఫార్మ్ అవుతది. సో, ఇంటర్వ్యూవర్స్ అయినా ఎవరైనా కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు మన నుంచి. ఓకే. సో, ఇది ఎందుకు ఆప్టిమైజేషన్ కోడ్ కాదో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ 29 నంబర్ ఉంది కదా! సో, 29 ప్రైమ్ నంబర్ అవ్వాలి అంటే మనం ఎన్ని టైమ్స్ లూప్ రన్ చేస్తున్నాం? 2 నుంచి 28 వరకు. రైట్? సో, ఫర్ సపోజ్ టేక్ ఇట్ యాస్ 28. సో, 28 టైమ్స్ అనేది లూప్ రన్ అవ్వాలి. అదే మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ 100 ప్రైమ్ నంబర్స్‌లో ఇక్కడ లాస్ట్ నంబర్ ఎంతుంది? 541. సో, 541 ప్రైమ్ నంబర్ అవునా? కాదా? అని చెక్ చేయాలి అంటే మనం 540 టైమ్స్ అనేది ఆ లూప్ రన్ అవ్వాలి. రైట్? సో, మనం చిన్న తక్కువ ప్రైమ్ నంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఈ కోడ్ వర్క్ అవుతది. బట్ మనం 1,00,000, 2,00,000 అంత ప్రింట్ చేయాలంటే ఇది చాలా సేపు టైం పట్టేస్తది. అసలు కోడ్ అనేది వర్క్‌కే అవ్వదు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 1,00,000 ఇస్తాను చూడండి. సో, ఇక్కడ నేను 1,00,000 ప్రైమ్ నంబర్స్‌ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో, ఈ కోడ్ నేను రన్ చేసి చూపిస్తాను. లెట్స్ సేవ్ దిస్. లెట్స్ రన్ దిస్ కోడ్. చూసారా? ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్. ఇక్కడ మీరు చూస్తే
ఇట్ ఈస్ స్టిల్ రన్ అవుతూనే ఉంటుంది. చాలా టైం పట్టేస్తది. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మనకి అవుట్‌పుట్ రాదు. వస్తది అవుట్‌పుట్, బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. సో, నేనిక్కడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అయినా కూడా ఇప్పటి వరకు ఇంకా ప్రింట్ అవ్వలేదు. ఆల్రెడీ 3 మినిట్స్ అయిపోయింది. బట్ స్టిల్ నాకు అవుట్‌పుట్ రాలేదు. సో, ఇలా ఎప్పుడు కోడ్ వర్క్ అవ్వకూడదు కదా! సో, అట్‌లీస్ట్ కొన్ని సెకండ్స్ పట్టినా కూడా సెకండ్స్‌లో అయినా మనకు అవుట్‌పుట్ రావాలి. రాలేదు కాబట్టి సో, నేనిక్కడ ప్రస్తుతానికి దీని ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేసేస్తున్నాను. సో, ఐ స్టాప్డ్ ఎగ్జిక్యూషన్. సో, ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసేసాను. సో, ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్‌గా ఎలా రాయాలో చెప్తాను. ఇక్కడ యూజింగ్ స్క్వేర్ రూట్ మనం దీన్ని ఆప్టిమైజ్‌గా రాయొచ్చు. సో, స్క్వేర్ రూట్ ఎలా వర్క్ అవుతది. ఓకే. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఈవెన్ నంబర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏదైనా ఈవెన్ నంబర్ వచ్చిందనుకోండి. ఫర్ సపోజ్ 30 అనుకోండి. 30 నంబర్ మనం 20 అయిన తర్వాత 30 కదా! సో, 30 నంబర్‌ని మనం చెక్ చేస్తే అప్పుడు ఎంత వరకు చెక్ చేయాలి? 2 నుంచి 29 నంబర్స్ వరకు చెక్ చేయాలి. బట్ ఫస్ట్ నంబర్ ఏంటి? 2. సో, 2 ఈస్ డివైడ్ విత్ 30. యెస్. 2 15 30 కాబట్టి సో, వెంటనే లూప్ ఇక్కడికొచ్చేసి ఇది ప్రైమ్ ఫాల్స్ అవుతది. ఇది బ్రేక్ అవుతది. సో, ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్. సో, ఇలా అదర్ దాన్ ప్రైమ్ నంబర్ ఇంక ఏ నంబర్ అయినా కూడా సో, స్టార్టింగ్ నంబర్స్‌లో ఒక్క నంబర్ అయినా డివిజిబుల్ అయినా కూడా ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అవుతది. బ్రేక్ అయిపోతది. ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్. రైట్? ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ 541 అనేది ప్రైమ్ నంబర్. సో, 541 ప్రైమ్ నంబర్ అవునా? కాదా? అని చెక్ చేయడానికి ఈ లూప్ అనేది 540 టైమ్స్ అనేది రన్ అవ్వాలి. అర్థమైందా? సో, దీన్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. ఇప్పుడు మనం 30 తీసుకున్నామనుకోండి. యూజింగ్ స్క్వేర్ రూట్ మనం ఆప్టిమైజ్ చేస్తామని చెప్పాను కదా! సో, అది ఎలా అంటే ఫర్ సపోజ్ 30 అనే ఒక నంబర్ తీసుకున్నాం. ఓకే. 30కి డివిజర్స్ ఏమేముంటాయి? ఆబ్వియస్‌లీ 1 డివిజిబుల్ 30. ఆబ్వియస్‌లీ మనం ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేయట్లేదు కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ 2. సో, 2 15s ఆర్ 30. నెక్స్ట్ 3 10s ఆర్ 30. నెక్స్ట్ 5 6s ఆర్ 30. రైట్? దట్స్ ఇట్. సో, ఈ 3 డివిజర్స్ ఉన్నాయి 30కి. ఓకే. సో, ఎనీహౌ మనం ఇక్కడ 1 30s ఆర్ 30 అండ్ ఇక్కడ మనం ఇది చెక్ చేయట్లేదు. ఎందుకంటే 1 ఈజ్ ఎనీహౌ డివిజిబుల్ బై 30 అండ్ 30 ఈజ్ ఎనీహౌ డివిజిబుల్ బై 30 కాబట్టి మనం ఈ కండిషన్‌లో కూడా ఇక్కడ మనం ఆ పర్టిక్యులర్ నంబర్ అండ్ ఇట్‌సెల్ఫ్ చెక్ చేయట్లేదు. మిడిల్‌లో ఉన్న నంబర్స్ ఆ పర్టిక్యులర్ నంబర్‌కి డివిజన్ అవుతుందా లేదా అని మనం చెక్ చేస్తాం. సో, వి కెన్ రిమూవ్ దిస్ అండ్ ఇక్కడ ఏముంది 2 3 5 అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కూడా 6 వచ్చింది ఇక్కడ 6 10 15. సో, ఈ పర్టిక్యులర్ నంబర్ 30 అనేది 2తో డివిజిబుల్ అయితే ఇట్ షుడ్ డివిజిబుల్ విత్ 15 ఆల్సో. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ 3 ఇట్ షుడ్ డివిజిబుల్ విత్ 10 ఆల్సో. సో, ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ 5 ఇట్ షుడ్ డివిజిబుల్ విత్ 6 ఆల్సో. రైట్? సో, ఇప్పుడు 3ని చెక్ చేస్తే మనం 10ని చెక్ చేయనవసరం లేదు. 2ని చెక్ చేస్తే 15 చెక్ చేయనవసరం లేదు. 5ని చెక్ చేస్తే 6ని చెక్ చేయనవసరం లేదు. రైట్? అర్థమైందా? ఇప్పుడు 30కి స్క్వేర్ రూట్ ఏంటో చూద్దాం. లెట్స్ యూజ్ పైథాన్ షెల్. 30కి స్క్వేర్ రూట్ అంటే ఏంటి? 1/2. సో, 1/2 అంటే 0.5గా మనం తీసుకుందాం. సో, ఇలా 2 స్టార్స్ పెడితే స్క్వేర్ రూట్ అనే కదా మీనింగ్. సో, 0.5 5.4 అని వచ్చింది. సో, ఇప్పుడు ఈ నంబర్‌ని మనం ఇంట్లోకి కన్వర్ట్ చేస్తే ఇంట్ ఆఫ్ 5.4 సంథింగ్ అంటే 5 అవుతది. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ఈజ్ 5. రైట్? సో, ఇక్కడ మనం ఈ లూప్‌లో ఇక్కడ స్క్వేర్ రూట్ ఇచ్చామనుకోండి. ఇట్ విల్ చెక్ అప్ టు దట్ 5 నంబర్. రైట్? అప్పుడు రిమైనింగ్ అన్ని చెక్ చేయనవసరం లేదు కదా! సో, ఈవెన్ నంబర్ అయితే ఎనీహౌ ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్. ఒకవేళ ఆడ్ నంబర్స్ అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ హైయెస్ట్ నంబర్ ఏంటి? 54. సో, 541 రైట్? 541కి స్క్వేర్ రూట్ ఏంటో చూద్దాం. సో, 541 స్క్వేర్ రూట్ ఆఫ్ 0.5 ఎంత? 23. సో, 23కి ఇంటీజర్ అండ్ 23.2 అంత వచ్చింది కదా! దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేసి 23. సో, జస్ట్ 23. సో, మనం 23 నంబర్స్‌ని మనం చెక్ చేస్తే సరిపోతది 541 నంబర్‌కి. సో, 540 టైమ్స్ మనం చెక్ చేయనవసరం లేదు. అర్థమైందా? సో, దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నామన్నమాట. సింపుల్‌గా స్టార్ట్ ఆఫ్ 0.5 అండ్ దీన్ని మనం ఫ్లోట్ వాల్యూ రిటర్న్ అవుతది కాబట్టి స్క్వేర్ దీన్ని మనం ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం +1 చేయాలి. బికాజ్ ఎండింగ్ నంబర్ ఒకటి ఎప్పుడు ఎండింగ్ నంబర్ ఎక్స్‌క్లూడ్ అవుతది కాబట్టి +1 చేసాం. అంటే ఇప్పుడు ఎక్స్‌క్లూడ్ అంటే ఇప్పుడు 30 ఈక్వల్ టు 5 వచ్చింది స్క్వేర్ రూట్. ఇక్కడ మనం నార్మల్ స్క్వేర్ రూట్ ఇచ్చేస్తే అప్ టు 4 వరకే చెక్ చేస్తది. 5 చెక్ చేయదు. 5 కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఫర్ లూప్‌లో ఎండింగ్ నంబర్ ఎక్స్‌క్లూడ్ కాబట్టి +1 ఇచ్చాం. ఫైన్. క్లియర్?
ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సేమ్ 1,00,000కి ఎంత టైంలో అవుట్‌పుట్ వస్తదో జనరేట్ చేద్దాం. ఓకేనా? ఐయామ్ రన్నింగ్ దిస్ కోడ్. లెట్స్ చెక్. చూసారా? వితిన్ సెకండ్స్ 2-3 సెకండ్స్ లేట్ అయినా కూడా మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ అయిపోయింది. ఇందాక చూసారా ఎంతసేపు పట్టింది? 5 మినిట్స్ ఉంచినా కూడా మనకి అవుట్‌పుట్ జనరేట్ అవ్వలేదు. సో, నేను ఇక్కడ 1,00,000 ఇచ్చినా కూడా 1,00,000 ప్రైమ్ నంబర్స్ అనేవి జనరేట్ అయిపోయింది ఈజీగా. రైట్? ఇందులో మీరు ఏ నంబర్ చెక్ చేసినా కూడా ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ప్రైమ్ నంబర్. క్లియర్? సో, ఇలా మనం కోడ్‌ని ఆప్టిమైజ్‌గా రాయాలి. క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కనెక్ట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.